హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సల్మా కోవెట్ వ్లాగ్స్. మా ఆంటీ గారి జీతం వచ్చింది, నాకు జీతం వచ్చింది. మా మేడం నాకు గిఫ్ట్గా డబ్బులు ఇచ్చారు అని ఒక వీడియో తీశానండి. మీరు చూసే ఉంటారు. చూడకపోతే నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి మా మేడం గారు గిఫ్ట్ ఎందుకు ఇచ్చారో. ఇంకా ఆ డబ్బులు నేనేం చేశాను, రంజాన్కి నాకు ఎంత డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు కూడా నేనేం చేశాను అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చూపిస్తానండి. ఎంత డబ్బులు వచ్చినాయి ఏంటి, నా జీతం అసలు ఎంత అనేది ఈ వీడియోలో చూపించాను. ఒకసారి లాస్ట్ వరకు చూడండి, స్లిప్ చేయొద్దు, ఓకేనా? ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో ఏంటి డబ్బులు తీసుకొని వచ్చాను అనుకుంటున్నారా? ఇవి ఒక నెల జీతం అండి. ఇది నా జీతం, ఇంకా ఇవేమో మా ఆంటీ గారి జీతం అన్నమాట. మీకు తెలుసు ఫ్రెండ్స్, నేను ఒకసారి వీడియో పెట్టాను యూట్యూబ్లో. నేను పోయిన సంవత్సరం జూన్ నెలలో నేను గాజులు తీసుకున్నాను, గోల్డ్ గాజులు అని వీడియో పెట్టానండి. మన ఆడవాళ్ళకి తెలిసిన ట్రిక్కేనండి ఇది. ఏంటంటే రూపాయి పోగు చేసి ఏదో ఒకటి తీసుకోవాలి, ఏదో ఒక అప్పు తీర్చాలి అని ఆడవాళ్ళకి చాలా ఉంటుంది కదండి. ఇలాగే అదేవిధంగా మా ఆంటీ గారు నేను ఏమనుకున్నామంటే, మా ఆంటీ గారు మొన్న ఇండియా నుంచి వచ్చారు కదా, రంజాన్ నెల ముందు వచ్చారు. ఇంకా 2 రోజులు ఉంది అనగా మా ఆంటీ గారు వచ్చారనమాట కోవైట్కి. మంచి పని అయింది ఆ టైంలో రావడం. లేకపోతే ఇంకా బాంబులు, మీకు విషయం తెలుసు కదా, యుద్ధం జరుగుతుంది అరబ్ కంట్రీస్లో అని ఇంకా ఫ్లైట్లన్నీ ఆపేశారు. మా తమ్ముడైతే ఇండియాలో ఇరుక్కుపోయాడు పాపం. మా ఆంటీ గారు అయితే సేఫ్ అయిపోయారు, కోవిట్కి వచ్చేసారు. అంటే అప్పులు ఉంటాయి కదండి, మనకు తెలియదు ఏముంది, ఈఎంఐలు అని, బ్యాంక్ లోన్స్ అని ఉంటాయి కదా. అయితే మా ఆంటీ గారు, నేను ఇప్పుడే వచ్చాను కదా, నాకు ఒక నెల జీతం ఇవ్వు, నెక్స్ట్ మంత్ నీకు ఇస్తాను అన్నారు. మేము అలాగే చేసేవాళ్ళం అండి. ఒక్కొక్కసారి ముగ్గురు కలిసి ఇలాగ 1 by 1 తీసుకునేవాళ్ళము. ఒక్కొక్క 1,00,000 వచ్చేది, 1,00,000 పైన వచ్చేది. ఏదో ఒక అప్పు తీరుతుంది కదండి. అదేవిధంగా నేను మా ఆంటీ గారికి పోయిన నెల ఇచ్చాను, మా ఆంటీ గారు ఈ నెల నాకు ఇచ్చేసారనమాట. ఆ విధంగా నాకు నా జీతం, మా ఆంటీ గారి జీతం ఎంతో చూద్దాం. చూడండి, చాలామంది లైవ్లో నన్ను అడుగుతూ ఉంటారు, అక్క మీ జీతం ఎంత అక్క అని అడుగుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇది 20 డినార్లు, ఓకేనా? ఇది కూడా 20, 40, ఇది కూడా 20, 60, ఇది కూడా 20 డినార్లే, 70, 80, ఓకేనా? ఇది 10 డినార్లు, కువైట్ 10 డినార్లు, ఇది 80, 90, ఇది కూడా 10 డినార్లు అండి, 90, 100, ఓకేనా? తర్వాత ఇది 10, 110, ఇది 10, 120, ఇది కూడా 10, 130, ఇది కూడా 10, 140 డినార్లు నా జీతం వచ్చి. ఇప్పుడు క్లుప్తంగా మీకు 1 by 1 చూపించాను. లైవ్లో ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, ఎంతండి జీతం అని. అసలు నేను కువైట్కి వచ్చినప్పుడు నా జీతం 50 డినార్లు అండి. అది నేను ఇంకో వీడియోలో పెడతానులేండి, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోద్ది వీడియోది. నేను వీడియో తీసి పెడతాను. అసలు ఏంటి కదా, ఏంటి ఫస్ట్ నుంచి నా జీతం ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అయితే ఇప్పుడు నేను ఈ 2 జీతాలతో నేను ఇంటి లోను ఈఎంఐ ఉందండి, నాకు 10 లక్షలు తీసుకున్నాను, ఇల్లు కట్టించాను అనమాట. మొన్న నేను ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోండి అసలు, అంటే నా దగ్గర కొంచెం గోల్డ్ ఉంది, అది బ్యాంకులో పెట్టేసి అప్పు సగమైనా ఒక 5 లక్షలైనా తీర్చేద్దామని అనుకున్నాను. మా ఆయన గారు బ్యాంకుకి వెళ్ళి తెలుసుకున్నారండి. తెలుసుకుంటేనేమో వాళ్ళు, మీరు బ్యాంక్ లోన్ తీసుకొని 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదండి, ఇప్పుడు మీరు కట్టేస్తే మీకు వడ్డీ ఎక్కువ అయిపోతుందండి, అందుకోసం మీరు ఆగండి, ఒక 4 సంవత్సరాల వరకు ఆగండి, ఇలాగే నెలకి నేను 17,000 కడతానండి నెలకు వచ్చి బ్యాంక్ లోన్ ఈఎంఐ. ఒక 4 సంవత్సరాలు ఆగండి, అప్పుడే మీకు కొంచెం వడ్డీ తక్కువ అయ్యి మీకు బ్యాంక్ లోను బాగుంటుంది. మీరు అప్పుడు 5 లక్షలు జమాలో వేసుకుంటారో 4 సంవత్సరాల తర్వాత, లేకపోతే మొత్తానికి కంప్లీట్ చేసేసుకుంటారో 10 లక్షలు కట్టేసి, అదే ఎంత పడుతుందో అంత. అంటే ఈ మధ్యకాలంలో మేము కడుతున్నాం కదా నెలకి 17,000 అలాగా అన్నారంట. సరేలేండి, అయితే నా గోల్డ్ బ్యాంక్లో ఉందన్నమాట. కనీసం ఆ గోల్డ్కైనా మనం కట్టుకుంటే వడ్డీ తగ్గుద్ది కదండి. ఏదో ఒకటి, ఆడవాళ్ళు ఊరికే ఉండరు కదా, మంచిగా ఆలోచిస్తారు, మగవాళ్ళకి మంచి సలహా ఇస్తారు, అంతే కదండి. భర్తలకి మేమే కదా మంచి సలహాలు ఇచ్చేది. ఎవరో ఒకళ్ళు ఉంటారు, భర్త అయినా కొంచెం ముందుకెళ్ళాలి, భార్య అయినా
సంసారంలో ముందుకెళ్ళాలి. అంటే మంచిగా ఆలోచించడానికి ఎవరో ఒకళ్ళు ఫస్ట్‌గా ఉంటారన్నమాట. మా ఇంట్లో నేను. నిజమేనండి. మా ఇంట్లో నేను. మా ఆయనగారు నేనేం చెప్తే అది వింటారు గానీ, నెక్స్ట్ ఏంటంటే ఇది 140, ఇది 140. అసలు ఈ 140, 140 ఎలా వచ్చింది అంటే, అదే 40 అంటే మా బావ 130 ఇస్తారండి. మా మేడం గారు సెపరేట్‌గా 10, 10 అంటే మా ఆంటీ గారికి 10, నాకు 10 ఇస్తారన్నమాట. అయితే ఇవి డబ్బులు సరిపోవు కదండీ! నా గోల్డ్ ఎంతకుందంటే 3,80,000కి నా గోల్డ్ బ్యాంక్‌లో ఉంది. దానికి పోనీ కనీసం పైన పైపెచ్చు 80,000 తీసేద్దాము. 3 నెలలు అవుతుంది బ్యాంక్‌లో పెట్టి. ఏమో 12,000 అవ్వచ్చు వడ్డీ వచ్చి. మరి ఈ డబ్బులు సరిపోవు కదా! అందుకోసం మీరు నా యూట్యూబ్ ఛానల్‌లో చూసే ఉంటారు. మా మేడం గారు వాళ్ళ సిస్టరు నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు అని చెప్పాను. థ్యాంక్ యూ రోష్ అని రాశారు చూడండి. థ్యాంక్ యూ రోష్ అని రాశారు. మా మేడం గారు వాళ్ళ సిస్టర్ నాకు గిఫ్ట్‌గా డబ్బులిచ్చారు. ఆ వీడియో ఉంది నా ఛానల్‌లో, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా చెప్తే లెంత్ ఎక్కువైపోద్ది. అయితే నేను ఆవిడిచ్చిన డబ్బులు ఏదో ఒకటి మనకి గిఫ్ట్‌గా వచ్చింది కదా! ఏదో ఒకటి కొనుక్కుంటే జ్ఞాపకంగా ఉంటది కదా! మనం కష్టపడినందుకు మాకు ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అభిమానించి అని నేనేమనుకున్నానంటే, ఈ డబ్బులు 15,000 ఉంటాయండి. ఆవిడ కువైటీ డబ్బులు చెప్పాలంటే 50 డినార్లు ఇచ్చింది మేడం నాకు గిఫ్ట్‌గా. ఇంకా క్లిప్‌లు అవి ఇవి ఇచ్చారనుకోండి. అయితే నేను అయి దాచిపెట్టి ఉంచాను. ఎప్పుడు 4 నెలల నుంచి దాస్తున్నాను ఈ డబ్బులు నేను ఖర్చు చేయకుండగా. ఇందులో ఇంకా డబ్బులు వేసుకొని నాకు చెవు రింగులు తీసుకోవాలని అనిపిస్తుంది. అనుకున్నాను గానీ, మరి వడ్డీ పెరిగిపోతుంది కదా అటువైపు. అందుకోసం సరేలే ఈసారి తీసుకుందాంలే అని ఆ డబ్బులు కూడా నేను దీంతో పాటు ఇండియాకి పంపించేద్దామని అనుకుంటున్నాను. ఇవి మా మేడం గారు సిస్టర్ ఇచ్చిన డబ్బులు. చూడండి, ఇదేమో కువైట్‌లో 5 డినార్లు అండి. ఇది 5 డినార్లు. 2 5లు కలిపితే 10 డినార్లు. ఇంకా ఇవి 20 డినార్ల నోట్లన్నమాట. ఇవి 50 డినార్లు మా మేడం వాళ్ళ సిస్టర్ ఇచ్చారు గిఫ్ట్‌గా. ఇంకా నాకు అవి కూడా సరిపోవు. ఎందుకంటే బ్యాంక్ లోను అదే గోల్డ్ లోన్‌లో 80,000 వేస్తే సరిపోదండి. నేను కూడా వచ్చే నెలకి మళ్ళీ ఈఎంఐకి డబ్బులు ఫోన్‌పే పెట్టుకోవాలి కదా! అందుకోసం నాకు రంజాన్‌కి వచ్చిన డబ్బులు కూడా దీంతో పాటే కలిపేస్తున్నా. రంజాన్‌కి హదియా ఇస్తారు కదా మేడం వాళ్ళు. నెల పాటు మేము ఎంతో కష్టపడతాం కదా! వాళ్ళు మాకు సంతోషంగా హదియా ఇస్తారన్నమాట. ఇవి రంజాన్ నెలలు. రంజాన్ డబ్బులు. ఇవి కూడా నేను బ్యాంక్‌లో వేసేద్దాం అని అనుకుంటున్నాను. ఇంకా ఇవే ఫ్రెండ్స్. ఇదంతా కలిపితే గూగుల్‌లో ఎంత పడింది అనేది నేను ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తానండి. ఇండియాకి పంపిస్తే ఈ డబ్బులన్నీ ఎంత పడుతుంది. మాకు బ్యాంక్‌లో కట్ అవుతాయండి. అంటే డినార్ రూబా కట్ అవుతుంది. ఇంతకుముందు డినార్ ఉండేది. డినార్ అంటే 300 రూపాయలండి ఇండియా మనీ చెప్పుకోవాలంటే. గూగుల్ రేట్ బట్టి ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది డినార్ రేట్ అనేది. అయితే డినార్ రూబా కట్ అవుతుంది అన్నమాట. చూద్దామండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను గూగుల్లో ఎంత అయిందనేది. ఇవన్నీ ఏంటంటే గోల్డ్ నాకు ఉంది కదా 3,80,000, పై 80,000 తీసేద్దాము. వడ్డీ ఎంత అయిందో మొత్తం క్లియర్ చేసేద్దాము. అండ్ నెక్స్ట్ ఏమో ఇంకా నాకు ఫోన్లో ఒక 20,000 ఫోన్లో ఉన్నట్టు. ఎందుకంటే నాకు నెక్స్ట్ మంత్ మళ్ళీ 9వ తారీఖు ఈఎంఐ కట్ అవుతాయి అన్నమాట. ఓకే, గూగుల్ రేట్ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇలాగే ఆడవాళ్ళు ఇలాగేనండి, ₹1 కూడా వేస్ట్ అవ్వకుండా జాగ్రత్త చేస్తారన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో మనం గోల్డ్ అయినా తీసుకోవాలి, లేకపోతే స్థలమైనా కొనుక్కోవాలండి చెప్పాలంటే నిజంగా. ఎందుకంటే అవి ఉండే కొద్దీ పెరిగాయే కానీ తరగవండి. అసలు రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. స్థలం కూడా కొనలేకపోతున్నాం. అదేవిధంగా గోల్డ్ కూడా అస్సలు చాలా రేట్లు ఉన్నాయండి. నేను పోయిన సంవత్సరం తీసుకున్నాను జూన్ నెలలో గాజులు. అప్పుడైతే 1 గ్రాము గోల్డ్ వచ్చి 30 డినార్ల రూబా ఉందండి. ఇప్పుడు అదే 1 గ్రాము గోల్డ్ వచ్చి ఏకంగా 45 డినార్లు ఉన్నాయండి. చాలా 15 డినార్లు పెరిగిపోయింది. ఏకంగా 4,000 పెరిగిపోయిందన్నమాట 1 గ్రాముకి. అందుకోసం గోల్డ్ అయినా తీసుకోవాలి ఈ రోజుల్లో, లేకపోతే స్థలమైనా తీసుకోవాలి. రండి గూగుల్లో ఎంత అయిందో చూద్దాం. ఇదంతా మొత్తం కలిపితే ఎంత అయిందో టోటల్ చూద్దాం.
1 Kuwaiti dinar equals 301 Indian rupees and 73 paise. చూసారా, ఇంత ఉందంట. ఇప్పుడు మా దగ్గర ఉన్న డబ్బులు దీనిపైన చూద్దామండి. ఇలా చూసుకోవచ్చు. నా దగ్గర 355 డినార్లు ఉంది. 355 డినార్లకి చూసారా, ₹1,00,000 పైన వస్తుందండి. అంటే అవి గూగుల్లో చూపించినంత మొత్తం ఇవ్వరు, అందుకోసం ₹1,00,000 వేసుకోవచ్చు. మనం ₹1,00,000 వేసుకోవచ్చు, గూగుల్లో మొత్తం ఇవ్వరన్నమాట. ఈ డబ్బులు సరిపోవు, ఇంకో 5 డినార్లు యాడ్ చేద్దాము. ఎందుకంటే నాకు వడ్డీ కూడా కట్టాలి కదా. నేను ఒక 10 డినార్లు పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే నెట్ బ్యాలెన్స్ 5 డినార్లు వేసుకోవాలి. ఇంకో 5 డినార్లు పక్కన పెట్టుకున్నాను. వద్దులేండి, ఇండియాకి పంపించేద్దాము. అయితే 355 కదా, ఇంకో 5 వేస్తే 60 అనుకుంటా. 360. 360కి అంతే, లక్ష పైన వచ్చింది. ఇంకా ₹360 పంపించేయాలి. ఇలాగా చూసుకుంటామండి మేము. బ్యాంక్ రేటు ఇదన్నమాట. చూడండి, బ్యాంక్ రేట్ ఇది, ఈరోజు ఉన్న బ్యాంక్ రేటు. మళ్ళీ కాసేపట్లో మళ్ళీ మారిపోవచ్చు, రేపటికి మళ్ళీ మారిపోవచ్చు, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు గూగుల్ రేటు. ఇదైతే రంజాన్కి వచ్చిన డబ్బులు. ఇవి మా ఆంటీ గారు, ఇవి నావి, ఇవి మా మేడం గారు ఇచ్చినవి. నేను ఇంకో 10 డినార్లు తీసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే నెట్ అయిపోతే నెట్ వేయించుకోవాలి కదండి. నా నెట్టు 5 డినార్లు అన్నమాట. ఇది నాకు పక్కన పెట్టుకున్నాను. కేవలం నెట్కి తీసుకొని ఇంకా ఉన్న 5 డినార్లు కూడా దీంట్లోనే వేసేస్తాను. డబ్బులు సరిపోవు కదా మరి. ఓకే, అంతేనండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నా జీతం ఎంత, అసలు ఏంటి, ఎంతకు వచ్చాను నేను జీతం, ఫస్ట్ నా జీతం అని మొత్తం అంతా క్లుప్తంగా చెప్తానండి. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది వీడియో అనేది. బాయ్.